మా ప్రియతమ నాయకులు స్నేహశీలి మృదు స్వభావి టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవశ్రీ వెన్నా శివ గారికి జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుతూ ప్రతిపాడు నియోజకవర్గ కూటమి నాయకులు మరియు శివన్న అభిమానులు. జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జోగి రమేష్ కొడుకు భూమి కబ్జా చేశాడు, వదిలేయాలా? మంత్రి నారా లోకేష్ మండిపాటు. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం, మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు వెల్లడి. అభివృద్ధిలో దూసుకుపోతా కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు. అక్రమంగా గంజాయి రవాణా చేస్తే వారిపై కఠిన చర్యలు. నందిగామ పట్టణ పోలీస్ స్టేషన్లో సిఐ వైవిఎల్ నాయుడు హెచ్చరిక. రెడ్ బుక్ అంటే చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చట్ట ప్రకారం శిక్షించేది. నేను ప్రతి మీటింగ్ లో ప్రజలకు రెడ్ బుక్ గురించి చెప్పాను. ప్రజలు కూడా చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష పడాలని తీర్పిచ్చారు. జోగి రమేష్ కొడుకు భూమి కబ్జా చేశాడు, వదిలేయాలా? రేపు లిక్కర్ స్కామ్ మీద కూడా చర్యలు ఉంటాయి. ప్రతి స్కామ్ మీద చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు నారా లోకేష్. రెడ్ బుక్ లో నేను ఏం చెప్పా? రెడ్ బుక్ గురించి నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు. నా ప్రతి స్పీచ్ చూడండి. ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా హామీ ఇచ్చాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు. ఓకే, జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి. అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు. అగ్రిగోల్డ్ బాధితులు చాలా మంది ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి. అగ్రిగోల్డ్ భూములపైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశాడు, డబ్బులు సంపాదించాడు. అంటే యాక్షన్ తీసుకోకూడదా? తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం, ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం. అంటే అడ్డగోలుగా ప్రజల భూమి దోచేసినా మేమేం పట్టించుకోకూడదా? మేము ఆనాడు హామీ ఇచ్చా, ఊరూరు మాట్లాడా ఎర్ర బుక్ గురించి. ప్రజలకి నేను హామీ ఇచ్చా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి. ఎర్ర బుక్ పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి. అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. దాని ఒక్కోళ్ళే కాదు, అందరం కలిసికట్టుగా పోరాడడం. దాంట్లో భాగంగా రెడ్ బుక్ ఒక మ్యాండేట్ మాకు. నేను ఊరూరు చూపించా రెడ్ బుక్. నేను ప్రతి పబ్లిక్ మీటింగ్ లో చూపించా. ప్రజల నిన్న ప్రతి నియోజకవర్గంలో మేము గెలిచాం. సో ప్రజలు మాకు అంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. సో ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని వదిలిపెట్టొద్దని క్లియర్గా చెప్తున్నారు. అది అమలు చేస్తాం. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని వ్యవసాయ మార్కెటింగ్, పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో ముందుగా 7 రోడ్ల కూడలిలోని దివంగత మహానేత ఎన్టీ రామారావు, దివంగత కేంద్ర మంత్రి కింజరపు ఎర్రన్నాయుడులు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నగరంలోని 7 రోడ్ల కూడలి, పాత బస్టాండ్లలో మంత్రి అచ్చెన్నాయుడు అన్నా క్యాంటీన్లను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదలకు కడుపు నిండా భోజనం పెట్టే ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, నరసన్నపేట ఎమ్మెల్యే బడుగు రమణమూర్తి, టీడీపీ జిల్లా అధ్యక్షులు కలమట వెంకటరమణ, కమిషనర్ చల్లా ఓబులేషు, బీజేపీ నాయకులు పడి వేణుగోపాలం, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతితో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. మా ఆశయాలకు అనుగుణంగా, మా నమ్మకాలకు అనుగుణంగా ప్రజలందరూ ఆదరించిన
చేశారు. అలాగే మనందరి నమ్మకంగా ఆయన మానసపుత్రుగా ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ ని మొదటి 5 సంతకాల్లో మళ్ళీ ఎంబీఏ కూటమి ద్వారా ఆయన సంతకం పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, పురంధరేశ్వరి మేడం గారికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ సలహా ఇచ్చినటువంటి మా రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి, అలాగే కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ రెడ్డి గారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బీజేపీ రాష్ట్ర నాయకులు, అలాగే జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నలుగురు నుండి ఇచ్చేసినటువంటి నాయకులు, కార్యకర్తలు, ఎన్డీఏ కూటమి సభ్యులు, అభిమానులందరూ కూడా, మీడియా మిత్రులకి అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున 2 క్యాంటీన్లు కూడా మున్సిపల్ కమిషనర్ గారు పర్సనల్ గా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని మున్సిపల్ సిబ్బంది కూడా ఈ మంచిగా తయారు చేసి 2 కోడల్లో ఇచ్చినటువంటి కమిషనర్ గారికి, మున్సిపల్ సిబ్బంది కూడా ఈ పత్రికా ముఖంలో గారు, మీడియా ముఖంలో హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు నుండి కంటిన్యూస్ గా అన్నా క్యాంటీన్ సరిపోయే కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఈ నియోజకవర్గ ప్రజల్ని, అలాగే జిల్లా ప్రజల్ని ఈ సందర్భంగా నేను అవకాశం ఇచ్చినటువంటి, అలాగే రాష్ట్రం మొత్తం మీద 2 క్యాంటీన్లు మొదలుపెడితే మనం ఈ శ్రీకాకుళంలో 2 క్యాంటీన్లు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోండి. ప్రతి ఒక్క పౌరుడు సమాజంలో ఎంతో కొంత ధనవంతుడు, మీకు సాయమైనటువంటి డబ్బు ఈ ట్రస్ట్కి ఇవ్వండి. దీని ద్వారా 10 మందికి భోజనాలు పెట్టడానికి సహకరించండి చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ కమిషనర్ గారికి అభినందిస్తున్నాను. అందులో భాగంగా ఎమ్మెల్యే గారు మనందరం అభినందించాలి. ఒక సామాన్యమైన వ్యక్తి ఆ రోజు రాజకీయాల్లో ఒక సర్పంచ్గా ఉన్నాడు. ఆ రోజు నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉండి శ్రీకాకుళంలో అన్నా క్యాంటీన్ పెట్టే స్థామత నీకున్నా, పెట్టగలవా, పెడితే నడిపించగలవంటే నా మాటకు గౌరవించి అన్నా క్యాంటీన్ పెట్టాడు. పెట్టి ప్రారంభించినప్పటి నుంచి నిన్నటి వరకు ఒక్క రోజు కూడా ఆపకుండా అన్నా క్యాంటీన్ నడిపినటువంటి వ్యక్తి మన శంకర్ గారు. ఆయన యొక్క దాతృత్వానికి మనందరం కూడా అభినందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజు వరకు నువ్వు అన్నా క్యాంటీన్ డబ్బులు ఖర్చు పెట్టావు, ఇక నువ్వు ఖర్చు పెట్టక్కర్లేదు. ఇది ఇంకొక కార్యక్రమానికి, సమాజానికి పనికొచ్చే ఇంకొక కార్యక్రమానికి సహకారం చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరికి 3 పూటలు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అందుబాటులో పెడతాం. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, పాత బస్ స్టాండ్ లో ఒకటి ఉంది, 7 రోడ్ జంక్షన్ లో ఒకటి ఉంది, ఇంకొకటి డే అండ్ నైట్ జంక్షన్ లో మన కాంప్లెక్స్ దగ్గర పెడితే బాగుంటుందన్నారు. నేను మనిషి దృష్టిలో పెట్టి తప్పనిసరిగా అది కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ సిబ్బందికి, కమిషనర్ ఓబులేష్ గారికి అభినందిస్తూ, అందరూ దీన్ని ఉపయోగించుకోవాలి. చాలా మంది రేపటి నుంచే దాతలు వారికి తోచిన విధంగా ఈ అన్నదాన ట్రస్ట్ కి సహకరించాలని చెప్పి కోరుతూ అందరికీ నమస్కారం. గడిచిన 5 ఏళ్లలో నియోజకవర్గంలో నిర్లక్ష్యానికి గురైన అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టిస్తుందని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి అనంతరం ఆయన మాట్లాడుతూ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో 30 లక్షలు అంచనా విలువతో రావులపాలెం మండలం గోపాలపురం ఎస్సీ ఏరియాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి ఏటిగట్టి వరకు మాకా జాన్ ఇంటి నుంచి గొంతేలమ్మ గుడి వరకు నిర్మిస్తున్న సీసీ రోడ్డు డ్రైన్ నిర్మాణానికి అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్, శాసనసభ్యులు బండారు సత్యానందరావులు శుక్రవారం శంకుస్థాపన చేసి శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, కేవీ సత్యనారాయణ రెడ్డి, గుత్తుల పట్టాభి, బండారు సంజీవ్, చిలువూరి సతీష్ రాజు, అధికార నాగేశ్వరరావు, మైగపుల గుర్రయ్య పాల్గొన్నారు. మాట్లాడుకున్నాం చాలా విషయాలు. ఆనాడు మన ఎంపీ గారు హరీష్ మాధురి గారు కూడా ఆనాడు వేదిక మీద ఉన్నారు, పెద్దలందరూ ఉన్నారు. ఆనాడు అనుకున్న గోపాలపురం గ్రామం నా స్వగ్రామంలో నేను భావిస్తాను, మొట్టమొదటి అభివృద్ధి కార్యక్రమం గోపాలపురం గ్రామం నుంచి ప్రారంభిస్తానని ఆనాడు చెప్పిన మాట కట్టుబడి
ఈనాడు సిద్ధార్థ నగర్ లో 30 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు డ్రైన్లు ఈనాడు శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. ఇంకా అభివృద్ధికి మరో పేరు ఎన్డీఏ కూటమి. ప్రజలందరూ అదే అభిమానంతో ఎన్డీఏ కూటమిని గెలిపించారు. గత 5 ఏళ్ల పాలనలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి ఒక మంచి పరిపాలన రావాలని అందరూ కోరుకున్నారు. అది మీ యొక్క ఆశీస్సులతో అది సాధ్యమైంది. దాన్ని నిజం చేయవలసిన బాధ్యత మా పార్లమెంట్ సభ్యులు హరీష్ గారి పైన, మీ శాసనసభ్యుడిగా నా పైన, మేము బాధ్యతగా మీ అందరికీ సేవ చేయడానికి, మీ అందరూ కోరే కార్యక్రమాలు పూర్తి చేయడానికి పనిచేయవలసినటువంటి గురుతరమైన బాధ్యత మా మీద ఉందని మేము భావిస్తా ఉన్నాం. దానికి ఎప్పుడు కూడా మా గుర్తు పెట్టుకునే మేము పనిచేస్తామని కూడా మీకు మనం చేసుకుంటూ ఉన్నాం. ఈనాడు 30 లక్షల రూపాయలు ఇక రోడ్డే కాదు, ఇంకా మీ గ్రామంలో తోటవారి వీధి కానీ, అరుంధతీపేట, కొత్త కాలనీ, ఇందిరా బ్యాంక్ కాలనీ దగ్గర, అరుంధతీపేట ఎస్టేట్ ఊర్లోనూ ఈ 30 లక్షలు సరిపోతే ఇంకా ఎంత అవసరమైతే అంతా పెట్టి ఈ కాలనీ యొక్క సిద్ధార్థ నగర్ ని 2 పేటలు కూడా అభివృద్ధి చేయడానికి నిర్ణయం తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాను. రోడ్లు డ్రైన్లు పూర్తి స్థాయిలో పూర్తి చేయడం కోసం. ఎందుకంటే మన ఈ మధ్య భారీ వర్షాలు ఎవరో వీడియో పెట్టారు, చూశాను నేను సోషల్ మీడియాలో. నీరంతా నిలబడిపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్న విషయాన్ని నేను గమనించడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ వైవీఎల్ నాయుడు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి రవాణా, మద్యం రవాణా, ఇసుక రవాణా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని, స్కూల్స్, కాలేజీల వద్ద పికెట్ ఏర్పాటు మరియు నిరంతర నిఘా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు పండు దొర, దుర్గా మల్లేశ్వరరావు, మహేశ్వరరావు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఒకసారి స్టడీ చేసి దానికి కౌంటర్ పార్ట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అది వీళ్ళకి దీనికి ఎన్హెచ్ఐ ఆర్ఎన్బి యొక్క సలహాలు తీసుకొని ఎక్కువ చూపిస్తాం. తర్వాత క్రైమ్ ఎగ్నిస్ట్ పోక్సో కేసెస్ కానీ ఇవి చేసుకుంటాం. ఇక్కడ టౌన్ ఏరియా కాబట్టి కొన్ని స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. దానికి మహిళా పోలీసులు తీసుకొని కూడా కాన్సన్ట్రేట్ చేస్తారు. సో కొంచెం మనకి కూడా కాదు అంటే ఏరియా మొత్తం తిరిగి కొద్ది త్వరలోనే మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ ఎక్కువ మీటింగ్ పెడతారు. ఈరోజు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇక్కడ ఎంతో కాలం ఉంటారు కాబట్టి ఇక్కడ మీరు చేసిన అబ్జర్వేషన్ ఏమంటే మాకు చెప్తే కొన్ని విషయాలు ఓపెన్గా చెప్పచ్చు, కొన్ని ఉంటాయి చెప్తే కొంచెం వేరే విధంగా మీకు ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ కానీ వాట్సాప్ చేయొచ్చు. ఎవరి విషయాలు అంటే బయట చెప్పకూడదు. అందుకే మీడియా మీకు కూడా తెలుసు, నేమ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ షుడ్ బి కెప్ట్ సీక్రెట్. ఇన్ఫర్మేషన్ కాలేదని నేను చెప్తే మీరు కానీ మాకు కానీ ఎవరికి మంచిది కాదు కాబట్టి. సో రిలేషన్ బిట్వీన్ మీడియా అండ్ పోలీస్ ఎప్పుడు ఫ్రెండ్లీగా ఫేర్గా ఉండాలి. సో ఏదైనా సరే సమాచారం మోస్ట్ మీకే ముందు వస్తుంది, బాగా మీరు అన్నింటిలో యాక్టివ్ ఉన్నారు కాబట్టి. సో దయచేసి పోలీస్ సంబంధించి మాత్రం ఏదైనా ఉంటే మాకు ఇంటిమేట్ చేయండి. పోలీస్ కాకపోయినా కొన్ని ఉంటాయి గవర్నమెంట్ పాలసీ మ్యాప్స్ అవి కూడా మాకు చెప్తే ఇంకా హ్యాపీ. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైనా విషయం ఉంటే సపోజ్ మా స్టాఫ్ మీద కానీ మా మీద కానీ ఏమైనా విషయాలు డైరెక్ట్గా మమ్మల్ని అడిగి మీరు కొంచెం అడ్వాన్స్ అవ్వాలి. ఎందుకంటే ఒకసారి మాకు తెలియకుండా కొన్ని వెళ్ళిపోతుంటాయి. అది కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు, యాక్సిడెంట్ అవుతుంది అన్నప్పుడు మీకు కొంచెం తెలుస్తుంది, మాకు కొంచెం తెలుస్తుంది. కానీ మీరు ఫ్లాష్ చేస్తే ఎక్కువ వైరల్ అవుతుంది, కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా. ఎందుకంటే ఆ యాక్సిడెంట్లో బాధితుంటారు, వాళ్ళు చూస్తుంటారు, భయపడుతుంటారు. ఉదాహరణ చెప్పాను, ఒక యాక్సిడెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటే బెటర్, అది మీరైనా మేమైనా సార్. సో ఇంకా మీడియా పరంగా వస్తే మేము మా నాలుగు ప్రకారం కొన్ని పెద్ద రిలేటివ్స్ అటువంటి మాకు ఏమన్నా ఆధారం ఎక్కువ, కానీ సీనియారిటీ ఉంటుంది. ఎంతో కాలం పనిచేస్తుంటారు, వాళ్ళే రెస్పెక్ట్ ఇవ్వాల్సి ఉంది. ప్రింట్ మీడియా కావచ్చు, అన్ని కావచ్చు, రీసెంట్గా కొంచెం యూట్యూబ్ సంబంధంగా వాళ్ళే గ్రూప్ వాళ్ళు. సో మాకు ఏదైనా సమాచారం ఉంది, అది యాక్యురేట్ సమాచారం ఇచ్చిన ఎవరైనా సరే విషయబుల్ అది తెలంగాణ. సో దానికి మాత్రం మీరు ఆంధ్రప్రదేశ్ కోఆపరేషన్ మాకు కావాలి. ఈ టౌన్ కాబట్టి కొంచెం మేము బీట్ సిస్టమ్ ఇవన్నీ కూడా మీకు త్వరలో అప్డేట్ చేస్తాం.
మెయిన్ థీమ్ అంటే ఇందాక ఫస్ట్ చెప్పిన 5 ఆస్పెక్ట్లు మాత్రం మన టాప్ ప్రయారిటీ మా ఆఫీసర్స్ మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అనకాపల్లిలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు పాత్రపల్లె వీరు యాదవ్ ఆధ్వర్యంలో ఎస్డీ గ్రూప్స్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ మరియు సూదికొండ మాణిక్యలరావు బీఎస్పీ తోటి దివ్యాంగరాలు కేశంశెట్టి రామరత్నం సహకారంతో 78వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని త్రివర్ణ పథకాలతో త్రివర్ణ దుస్తులతో త్రిచక్ర మోటార్ స్కూచీలపై ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాత్రపల్లె వీరు యాదవ్ మాట్లాడుతూ ఎందరో త్యాగదానులు స్వాతంత్ర సమరయోధుల ఫలితంగా ఈ రోజు స్వాతంత్ర భారతం వచ్చిందని, అటువంటి దేశంలో పుట్టడం ఎంతో గర్వకారణంగా ఉందని, దివ్యాంగులుగా పుట్టమనే బాధ ఉన్నప్పటికీ మాలో ఉన్న దేశభక్తిని చాటుకునే విధంగా ఈ ర్యాలీ నిర్వహించడమైందన్నారు. దివ్యాంగులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, వారికి సరైన ప్రోత్సాహం లేక వెనుకబడుతున్నారని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల సంక్షేమం కోసం దృష్టి సారించాలని, దివ్యాంగుల అభ్యున్నతికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు బానోత్ దిలీప్, అప్పికొండ శివ, గ్రంథి శ్రీనివాసరావు, యలమర్తి రవి, చందనాల సూరిబాబు, కాండ్రేగుల నూకప్పారావు, టేకు కుమార్, సేనాపతి, కనకరాజు, కోనేటి భార్గోసాయి, మంత్రి శ్రీనివాస్, రాబర్ట్ వెస్లీ, షేక్ రెహమాన్, దుంగా శివ, మాయలపల్లె గణపతి పాల్గొన్నారు. ఈరోజు ఆగస్టు 15 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మరి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మా సొసైటీ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం తరపు నుంచి మరి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మరి ఏదైతే త్రివర్ణ పతాకాలతో మా త్రిచక్ర వాహనాలతో త్రివర్ణ రంగులతో కూడినటువంటి దుస్తులు ధరించి మరి ర్యాలీ నిర్వహించి మరి సకలాంగులకి అంటే మేమేమీ తక్కువ కాదు అనే విధంగా మా దివ్యాంగులందరినీ కూడా ఈవేళ ర్యాలీ చేసి మా యొక్క దేశభక్తిని చాటుకోవడం జరిగింది. మరి ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మరి చేసేటందుకు మరి మా అందరికీ కూడా మరి సంపూర్ణమైనటువంటి శక్తియుక్తులు మరి ఉండాలని చెప్పి మరి కోరుకుంటూ మరి అదేవిధంగా దేశానికి వన్నె తెచ్చే విధంగా మరి మా దివ్యాంగుల్లో నూతన ఉత్సాహం పెంపొంది మరి అందరూ కూడా ఉన్నత చదువులు చదివి ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఏదైతే ఈరోజు చేసిన ఈ కార్యక్రమానికి నాకు సహకరించినటువంటి నా తోటి దివ్యాంగులందరికీ అదేవిధంగా మరి నర్సీపట్నం నుంచి నా కోసం ప్రత్యేకంగా వచ్చినటువంటి మా కుమారికి కానీ మునోపాక మరి మా గణపతికి కానీ మరి ఊడేరు దిలీప్ కనకరాజు మరి మా శ్రీనివాసరావు గారు కానీ మరి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఏవైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయో మరి వికలాంగుల అభ్యున్నతి కోసం కృషి చేయాలని చెప్పి గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు ఈ ప్రభుత్వాలు చేయకుండా మరి మా సంక్షేమ పథకాలను అమలు చేయాలని, అదేవిధంగా మా ఏవైతే 21 డిమాండ్స్ ఉన్నాయో ఆ 21 డిమాండ్స్ను కూడా నెరవేర్చి మరి ప్రతి ఒక్క దివ్యాంగుడు కూడా లబ్ధి పొంది మరి ప్రతి ఒక్క దివ్యాంగుడు కూడా ఎంతో ఆదర్శంగా ముందుకు వెళ్ళే విధంగా మరి కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇంత ఎండలోని మరి ఈ విధంగా మేమందరం ఇంత కష్టపడినందుకు మాకు సహకరించిన మా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. దేశంలో కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరూ ప్రేమించే నేత సర్దార్ గౌతు లచ్చన్న అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలో డే అండ్ నైట్ జంక్షన్ వద్ద టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గౌతు లచ్చన్న 115వ జయంతి వేడుకల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువారి రాజకీయ చరిత్రలో స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం తర్వాత ప్రభావితం చేసే నేతల్లో లచ్చన్న అగ్రగణ్యులుగా నిలుస్తారని కితాబిచ్చారు. స్వాతంత్ర సంగ్రామంలో పోరాట యోధునిగా ఎన్నో ఉద్యమాలు నడిపిన నిష్కళంగా నేత గౌతు లచ్చన్న అని అభివర్ణించారు. బ్రిటిష్ వారి పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తెలుగు జాతి బిడ్డలో లచ్చన్న ఒకరని, జమీందారీ వర్గాల వ్యతిరేక పోరాట వీరునిగా, ఒక నిస్వార్థ నేతగా తెలుగు జాతి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుని అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచారని మంత్రి కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే గొండు శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ జయంతి సభలో శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు, బగ్గు రమణమూర్తి, టీడీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు కలమట వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అంతకన్నా ముందు డే అండ్ నైట్ జంక్షన్ లో ఉన్న లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎర్రన్నాయుడు గారు, శివాజీ గారు ఈ రోజు వరకు కూడా ఒకే కుటుంబంగా మేము కూడా
ఆయనంత పేరు తెచ్చుకోలేకపోయినా, ఆయనలాగా జీవితమంతా గుర్తుండిపోయే కార్యక్రమాలు చేయలేకపోయినా, వారి ఆశయాలకు అనుగుణంగా వారి పేరును ఎక్కడ కూడా చెడగొట్టకుండా మా వంతు కలిసికట్టుగా పనిచేసి ముందుకెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. లచ్చన్న గారు గురువుకు నమ్మిన వ్యక్తి, గురువుని దైవంగా భావించినటువంటి వ్యక్తి ఎన్జి రంగా గారు. ఆయన సిద్ధాంతాలు మార్చుకొని పార్టీలు మారినా సరే మీకంటే ప్రాణం ఇస్తాను, మీ గురించి ప్రాణం తీసుకుంటాను, కానీ నా సిద్ధాంతాలు వదిలి పార్టీలు మారనని నిలబడినటువంటి వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారని మనందరం గర్వంగా చెప్పుకుంటున్నాం. ఒకసారి లచ్చన్న గారు ఎమ్మెల్యేగా గెలిచారు, ఎంపీగా గెలిచారు. ఆ రోజు ఎన్జి రంగా గారు గుంటూరులో ఓడిపోయారు. గురుభక్తి అంటే ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు. ఎంపీగా అయినటువంటి వ్యక్తి చాలా మంది అన్నారు, లచ్చన్న గారు ఒక్కసారి పార్లమెంటుకి వెళ్ళండి, ప్రమాణ స్వీకారం చేయండి, మళ్ళీ వచ్చి మీరు రాజీనామా చేసి మీ గురువుకి నిలబెట్టండి అని చెప్పి చాలా మంది ఆ రోజు ఒత్తిడి చేసిన, నేను ఒకసారి పార్లమెంట్కి వెళ్తే పార్లమెంటులో జరిగినటువంటి పరిణామాలు చూస్తే నా మనసు మారిపోతుందేమో, మళ్ళీ రాజీనామా చెయ్యలేనేమని పార్లమెంటులో కూడా వెళ్లకుండా రాజీనామా చేసి గురువుకి ఇక్కడ తెచ్చి పోటీ చేసి గెలిపించినటువంటి మహానాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న గారు. ఆయన్ని ఆదర్శంగా మాకు ఆదర్శం. చాలామంది రాజకీయ నాయకులకి ప్రజానాయకులకి తేడా కూడా తెలియదు అంటారు. అధికారంలో ఉంటేనే ఒక రాజకీయ నాయకుడికి గౌరవం, కానీ అనునిత్యం అధికార నాయకుడు పార్టీ నాయకుడిగా కాకుండా ప్రతిపక్ష నాయకుడిగా ఉండడానికి ఇష్టపడే లచ్చన్న గారు ఎందుకున్నారంటే ప్రజల తరఫున పోరాటాలు చేయడానికి ప్రతిపక్ష నాయకుడికి ఎవరు అర్హత ఇవ్వక్కర్లేదు. ఈరోజు ఆ విషయం అర్థమవుతుంది. అయితే ఈరోజు ఒక ఉత్తరాంధ్రలో కాదు, శ్రీకాకుళం జిల్లాలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో బీసీల ఆరాధ్య దైవంగా ఉన్న తాతగారి జయంతి వర్ధంతుల్ని చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటిస్తే బాగుంటుందని ఈరోజు మొత్తం లచ్చన్న గారి అభిమానుల కోరిక. ఒక విధంగా ఈరోజు అయితే 5 సంవత్సరాలుగా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయనకు ఒక పార్టీ లేదు, ఒక కులం లేదు, మతం లేదండి. 2 తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నో జిల్లాల్లో ఎంతోమంది నాయకులు, ఎన్నో కులాల వారు ఈరోజు ఆయన్ని పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఆరాధిస్తున్నారంటే ఒక వర్గానికి ఆయన ప్రతిఫలం ఆశించుకుని చేసిన సేవే. ఈరోజు ఆయన మనవరాలుగా రాజకీయాల్లో మొదటిసారి రావచ్చు. ఆయన చేసినసార్లు నేను చెయ్యకపోవచ్చు, కానీ ఆయన చూపించిన దారిలోనే ఆయన ఆదర్శాలతోనే ముందుకు వెళ్తానని మాట ఇస్తున్నాను. ఈరోజు ఒక స్వతంత్ర సమరయోధులుగా స్వతంత్రం వచ్చిన తర్వాత తన బాధ్యత అయిపోయిందని లచ్చన్న గారు ఈరోజు అనుకోలేదు. స్వతంత్రం తర్వాత కూడా బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా రైతాంగాన్ని, జమీందారుల చేతుల్లోని ఇబ్బంది పడుతున్న అనగానిన రైతాంగాలకు కూడా ఆయన తోడుగా నిలిచారు. స్వతంత్రం రాగానే నా బాధ్యత అయిపోలేదు, ఈరోజు మన సమాజంలో కుల వివక్షకి చెందుతుందా, బడుగు బలహీన వర్గాల్ని తాపున నేను నిల్చొని వాయిస్ నేను ఇస్తాను అని చెప్పి ఒక దీంతో ఆయన నిరాహార దీక్షలు కూడా చేసి ప్రతి ఒక్క బీసీల కులాలకి అండగా నిలిచారు. ఈరోజు ఒక జాతీయ స్థాయిలో ఆయన స్టాంపు కూడా రిలీజ్ చేశారంటే ఆయనకు ఒక బీసీ నాయకుడిగా జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు ఇచ్చినందుకు నిజంగా ఆయన కుటుంబ సభ్యురాలుగా మేము వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకుంటూ, ఇంకా ఆయన కలలు కన్నా ఆదర్శాలు ఇంకా పూర్తి కాలేదు. అది ఎన్ని సంవత్సరాలు పడతాయో తెలియదు, కానీ ఖచ్చితంగా బీసీలు ఎక్కడైతే కుల వివక్ష గురవుతున్నారో, ఎక్కడైతే బీసీలు రాజ్యాధికారానికి దూరంగా ఉంటున్నారో వాళ్ళందరి తరఫున తాతగారి ఆదర్శాలతో పోరాడతానని మాట ఇస్తున్నాను. బ్రేక్ తీసుకుందాం. మా ప్రియతమ నాయకులు, స్నేహశీలి, మృదు స్వభావి టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవశ్రీ వెన్నా శివ గారికి జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుతూ ప్రతిపాడు నియోజకవర్గ కూటమి నాయకులు మరియు శివన్న అభిమానులు. వెల్కమ్ బ్యాక్. జగంపేట పట్టణంలో కమలా హాల్ సెంటర్ నందు స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు రతికాలతో కలిసి నెట్టెం రఘురాం, శ్రీరామ్, రాజగోపాల తాతయ్య అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ పేదల ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. 5K భోజనంతో కూలీలు, కార్మికులు, పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారని చెప్పారు. అందులో భాగంగానే అన్నా క్యాంటీన్లు ప్రారంభించారని తెలిపారు. పేదలకు కేవలం 5 రూపాయలకే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం పాత బస్టాండ్ వద్ద అన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. అనంతరం స్వయంగా పేద ప్రజలకు అల్పాహారం వడ్డించారు మంత్రి, ఎంపీ, కలెక్టర్. అనంతరం సాధారణ వ్యక్తులతోగా టోకెన్ తీసుకుని టిఫిన్ రుచి చూశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిత్య కార్మికులు, నిరుపేదల ఆకలి తీర్చే విధంగా ప్రతిరోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం 5 రూపాయలకే ఏర్పాటు చేశారు. ఇక ఈ రోజు 350 మందికి మెనూ పెట్టడం జరిగిందన్నారు. ఈ రోజు క్యాంటీన్కి వచ్చే వారికి చూసి పెంచడం జరుగుతుందన్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అంతా 100 క్యాంటీన్ల ప్రారంభించడం జరిగిందని, మిగిలిన 75 తొందరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జనసేన ఇన్ఛార్జ్ పులిశెట్టి చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్ గాదంశెట్టి శ్రీదేవి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈ రోజున సుమారు 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. ఆనాడు మేము ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలోని మేము తెలియజేసాం. ఖచ్చితంగా ఏ అంశం మీద మేము తెలియజేసామో అన్నిటినీ మేము ఈ సుమారు 6 నెలల లోపలే పూర్తి చేస్తామని కూడా మేము ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది. దానికే ఆదేశంగా ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ కూడా పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఏ విధంగా పేద ప్రజలు భోజనం సరిగ్గా తిండి లేకుండా ఎలా ఇబ్బంది పడుతున్నారో మీ అందరికీ తెలుసు. ఆనాడు 2014 నుంచి 19లోని తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోని అప్పుడు అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభించడం జరిగింది. చాలా పొద్దున పూట బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్, డిన్నర్ అన్నీ కూడా సదుపాయాలు కల్పించడం జరిగింది. కానీ వైసీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు ఆనాడు ఎన్నికల ముందు మాత్రం వాళ్ళు ఇవన్నిటిని మేము తీసేయము, అన్నీ మేము ముందుకు తీసుకెళ్తామని మాట ఇచ్చి అధికారంకి వచ్చిన తర్వాత మాత్రం ఉన్నవన్నీ కూడా అన్నా క్యాంటీన్ కూడా తీసేయడం జరిగింది. ఆ రోజుని పేదలు వాళ్ళు పడుతున్న బాధలు, వాళ్ళు పడుతున్న కష్టాల పక్షాన మాత్రం ఈ వైసీపీ ప్రభుత్వం ఆనాడు అసలు పట్టించుకోలేని పరిస్థితి. ఏదైనా సరే మేము మళ్ళీ అధికారంలో గత ప్రభుత్వం ఎప్పుడు లాక్కోవడం, దోచుకోవడం తప్ప పెట్టడం అలవాటు లేని వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ యొక్క అన్నా క్యాంటీన్ తీసేయడం జరిగింది. మరి పునఃప్రారంభం ఈరోజు అన్నదానం క్యాంటీన్ ఈరోజు పునఃప్రారంభమైంది. సుమారు 350 మందికి టిఫిన్తో పాటు 350 మందికి భోజనాలతో ప్రారంభమైంది. ఒకవేళ తాకిడి ఎక్కువ అయితే పెంచడానికి కూడా అన్లిమిటెడ్గా సిద్ధంగా ఉన్నాం. ఏదేమైనప్పటికీ రెక్కాడితే డొక్కాడిన బతుకుల్లో ఉదయాన్నే లేచి పనులకు వెళ్ళవలసిన పరిస్థితిలో ఎవరు తీసుకోవడం వీలు కాదని మీ అందరికీ తెలుసు. ఈసారి కొత్తగా కూడా టిఫిన్ పెట్టడం అవసరం. 3 ఇడ్లీ చట్నీతో, అలాగే ఒకవేళ పూరీ కావాలనుకుంటే 2 పూరీ అందుబాటులో ఉంచుతారు. ఏదేమైనప్పటికీ పేదలకి అన్నం పెట్టే దిశగా ఆయన ఎన్నికల హామీగా ఇవ్వడం జరిగింది. దీని వెంటనే ఇది ఆచరణలో కూడా చేపట్టడం జరిగింది. హై స్టాండర్డ్స్తో, ఫుల్ క్వాలిటీతో ఇక్కడ ఫుడ్ పెట్టడం జరుగుతుంది. నేను ప్రతిరోజు టిఫిన్కి ఇక్కడే ప్రజల మధ్య తింటాను. అదేవిధంగా ఈ అన్నదానం కూడా ప్రతి వారానికి ఒకసారి 2 సార్లు ఇక్కడ రావడం జరుగుతుంది. పేదలకు కడుపు నింపే ఈ అన్నా క్యాంటీన్లు సుమారు 100 క్యాంటీన్లు ఈరోజు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. అలాగే మిగతా 75 కూడా అతి త్వరలోనే నెల రోజుల్లోపు మొత్తం స్టేట్ వైడ్ 175 అన్నా క్యాంటీన్లు అతి త్వరలోనే ప్రారంభమవుతాయి. ఈరోజు అయితే మాత్రం 100 క్యాంటీన్లు ప్రారంభమవుతూ ఉన్నాయి. పేద ప్రజల ఆకలిని తీర్చిన అన్నా క్యాంటీన్లను గత ప్రభుత్వంలో దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి నిలుపుదల చేశాడని, నేడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేద ప్రజల ఆకలిని తీరుస్తాయని ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను తిరిగి పునఃప్రారంభ కార్యక్రమం చేసే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా
పిఠాపురం సినిమా సెంటర్ వద్ద అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్, పిఠాపురం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ బుర్రా కృష్ణంరాజు హాజరయ్యారు. ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, మర్రెడ్డి శ్రీనివాస్, బుర్రా కృష్ణంరాజు మీడియాతో మాట్లాడారు. అన్నా క్యాంటీన్ స్టార్ట్ అవడం 2014-19లో అప్పుడు మొట్టమొదటిసారిగా రాష్ట్రం విడిపోయాక మొదలయ్యాయి. మనందరికీ తెలుసు, అందరూ ఇక్కడ భోజనం తిన్న వాళ్ళమే. మరి ఏదైతే ఒక దుర్మార్గుడు పరిపాలనకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి పేదవాడి కోసం ఆలోచించకుండా అతని పొట్టే నింపుకోవడానికి ఈ అన్నా క్యాంటీన్లన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. చాలా దారుణం ఇచ్చేదంటే ప్రతి పేదవాడు ఇబ్బంది పడ్డాడు. అయినా ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెట్టారు. అందులో ముఖ్యంగా పిఠాపురం 4 సంవత్సరాలు మనం కంటిన్యూగా భోజనాలు పెట్టాం. మొన్ననే ముగించాం. అన్నా క్యాంటీన్ స్టార్ట్ అవుతున్న సంతోషంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇవాళ హరిప్రసాద్ గారు, నేను, కృష్ణరాజు గారు అందరం కలిసి ఈరోజు అన్నా క్యాంటీన్ ఇక్కడ ప్రారంభించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. మరి అలాగే గొల్లపురంలో ఇదివరకే శాంక్షన్ అయ్యి మనం సైట్ అలాట్ చేసాం. అలాగే ఉప్పాడలో కూడా సైట్ అలాట్ చేసాం. పవన్ కళ్యాణ్ గారు ఆ రెండింటిని కూడా శాంక్షన్ పట్టుకొచ్చి అట్లు కూడా మొదలు పెడతారు. అంటే ఓవరాల్గా ప్రతి పేదవాడికి ఇప్పుడు అన్నం వెళ్ళాలి. అప్పుడు ఉప్పాడలో మనం ఎందుకు పెట్టామంటే మత్స్యకారులు వేటకి నిషేధం, 2 నెలల వేట ఉండదు. అలాగే తుఫాన్ వస్తే వాళ్ళకి పనులు ఉండవు, భోజనం ఉండదు. దానికి కూడా మనం ఉప్పాడలో కూడా ప్రపోజల్ పెట్టి అది మొన్న నేను పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళినప్పుడు కూడా రిక్వెస్ట్ కూడా ఇచ్చాం. ఏది ఏమైనా పేదవాడికి ఇప్పుడు అన్నం పెట్టాలన్న దృక్పథంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని 54 గ్రామాల నుంచి ప్రజలు వస్తారు. ఇక్కడ రూపాయి పెట్టుకుని టిఫిన్ తినే పరిస్థితి ఉండదు. అంచేత అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకి భోజనం ఉంది, టిఫిన్ ఉంది, అన్ని సదుపాయాలు ఈ ప్రభుత్వం ఏర్పరుస్తుంది. కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి ఇది పేదల ప్రభుత్వం, పేదవాడి కోసం పనిచేసే ప్రభుత్వం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అని చెప్తే మెనూ మన ఇంట్లో మీద బాగుంది. మన ఇంట్లో ఒక ఇడ్లీ పెట్టి బయట తయారవుతారు. ఇక్కడ ఇడ్లీ ఉంటుంది, ఉప్మా ఉంటుంది, పూరీ ఉంటుంది, మళ్ళీ పప్పు ఉంటుంది, కర్రీ ఉంటుంది, సాంబార్ ఉంటుంది, అదేవిధంగా పెరుగు ఉంటుంది. నీట్గా ఉంటుంది భోజనం. ఎందుకంటే ఏం కావాలి చెప్పు, ఒకసారి ఇక్కడ తిన్నామంటే ఇంట్లో ఆడవాళ్ళతో తగువేమంట రోజు ఇన్ని రకాలు అడుగుతాం. ఉన్నప్పటికీ అంతకుముందు కొనసాగుతున్న ప్రజలకు ఉపయోగపడే పథకాలను రద్దు చేయడం అనేది ఒక దారుణమైన విషయం. ఈ అన్నా క్యాంటీన్లు కూడా ఈ రాజకీయ కారణాలతో ఆగిపోయింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు కొనసాగిన ఈ పేదవారికి 5 రూపాయలకి భోజనం పెట్టే ఈ పథకాన్ని నిర్దాక్షిణ్యంగా కేవలం రాజకీయ లబ్ధి కోసం ఈ పథకాన్ని ఆపేశారు. ఇటువంటి బృహత్తరమైన పథకాన్ని మళ్ళా కొనసాగిస్తామని ఎలక్షన్ ముందు ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటువంటి పథకం ఎవరో ఒక పేరున ఏదో ఒక రూపంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. రకరకాల పనుల మీద పట్టణాలకు వస్తుంటారు. వారికి బయట భోజనం చేయాలంటే చాలా ఖరీదుగా ఉంటుంది. అటువంటి వాళ్ళకి 5 రూపాయలకే పొద్దున కూడా అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించాలనే ఒక సంకల్పంతో ఈ పథకాన్ని మళ్ళా ప్రారంభించారు. ఇది అందరికీ తెలుసు, అందరి మనస్సాక్షికి తెలుసు. పట్టెడు అన్నం పెట్టడం అనేది మన ధార్మిక ఆలోచనలో ఒక భాగం. అటువంటి అందరికీ అన్నం అందే విధంగా ఈ రోజున ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించాము. ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చాయో అవన్నీ అమలు చేస్తాము అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారి పేరుతో జరగాలని చెప్పినప్పటికీ ఆ పేరున పిల్లలకు మధ్యాహ్న భోజనం పథకానికి ఆ పేరు పెట్టినందువల్ల గతంలో ప్రారంభించిన ఈ అన్నా క్యాంటీన్లు ఇదే పేరుతో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతాయి. పేదలందరికీ ఆహారం అందే విధంగా మరో ఇంకొన్ని అవుట్లెట్లను ఇక్కడ ప్రారంభించడానికి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ముందుకు సాగుతాయని ఈ సందర్భంగా మీ అందరికీ చాలా సంతోషం సార్. ఏదైతే గత ప్రభుత్వం కక్షపూరితంగా ఆపేసిందో పేదలకి అన్నార్తిని తీర్చే కార్యక్రమాన్ని పునఃప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో దాన్ని నెరవేర్చడానికి ఈవేళ రమారమి 100 అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. సెకండ్ ఫేజ్లో కూడా 90 చేశారు.
జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడుతూ ఈ రోజు ఉదయం నుండి విదేశాలకు వెళ్తున్నాను అని కొన్ని మీడియా సంస్థలు మరియు పని పాట లేని టీడీపీ సామాజిక మాధ్యమాలలో వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, నేను నా నివాసంలో అందరికీ అందుబాటులో ఉన్నానని, 2 నెలల నుండి తూర్పు నియోజకవర్గ ప్రజలకి నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో 24 గంటలు అందుబాటులో ఉన్నానని, ఎవరూ కూడా అసత్య ప్రచారాలు నమ్మవద్దని, మా తండ్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ జన్మను ఇవ్వడమే కాకుండా ధైర్యం కూడా ఇచ్చారని పని పాట లేని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వారు తెలుసుకోవాలన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం నుంచి గారా కొన్ని మీడియా ఛానల్స్లో, అదేవిధంగా పని పాట లేని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో నేనేదో పారిపోవటానికి ప్రయత్నించానని చెప్పని అసత్య ప్రచారాలు ఈరోజు ఉదయం నుంచి గారా ప్రచారం చేస్తాం జరుగుతుంది. ఈరోజు పారిపోవాల్సిన అవసరం కానివ్వండి, పారిపోవాల్సిన కర్మ కానివ్వండి నాకేమీ లేదు, అలాంటి అవసరం కూడా నాకు లేదని చెప్పి ఈరోజు ఈ యొక్క మీడియా ద్వారా మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. దాదాపుగా 2 నెలల నుంచి గారా విజయవాడలో మా కార్యాలయంలో కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కార్యాలయంలో కానివ్వండి, తూర్పు నియోజక ప్రజానికానికి కానివ్వండి 24 గంటలు అందుబాటులో ఉంటుంది. దేనికి పారిపోవాలి? నిజంగా కోర్టు వారు కనుక మేము తప్పు చేశానని చెప్పని భావిస్తే కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకున్నా, లేకపోతే ఏ శిక్ష విధించినా దాన్ని దమ్ముగా స్వీకరించి దాన్ని ఇచ్చేస్తాం. అంతేగాని మీరు పెట్టే తప్పుడు కేసులకి వీటికి భయపడి పారిపోవాల్సిన అవసరం నాకు లేదని చెప్పని మరొకసారి చెప్తాం. ఈరోజు 2019లోనే ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలుసు, మరీ ముఖ్యంగా ఆ రోజున్న తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా గారు తెలుసు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు డ్రోన్ విషయం కానివ్వండి, గురజాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పరామర్శిస్తాం కానివ్వండి, చలో ఆత్మగురు కార్యక్రమం అప్పుడు గారా మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకులకు నేనేం పారిపోలా. ఆ రోజు దమ్ముగా ధైర్యంగా వెళ్ళా, ఫేస్ చేశా. మా తండ్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు మాకు జన్మనిస్తంతో పాటు ధైర్యంగా ఉండటం గారు నేర్పించారనే విషయం ఈ పని పాట లేని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తెలుసుకోవాలని చెప్పని భావిస్తూ, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కార్యకర్తలకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా 24 గంటలు మేము అండగా ఉంటాం, అందుబాటులో ఉంటాం. పార్టీ కార్యక్రమాలన్నీ గారు ముందుకు తీసుకెళ్తామని చెప్పిన సందర్భంగా చెప్తూ, దయచేసి రాష్ట్ర ప్రజానికాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ జిల్లా మైలవరం డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి కార్యాలయంలో ఏసీపీ సుంకర మురళీమోహన్ వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ పై మా జిల్లావాణి స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణ వివరణ అడగగా సమాధానమిస్తూ, వాహనాలు నడిపేవారు త్రాగి నడపరాదని, హెల్మెట్ ధరించకుండా నడపరాదని, ట్రిపుల్ రైడింగ్ చేయరాదని, మొబైల్ ఫోన్లు మాట్లాడుకుంటూ వాహనాలు నడపరాదని, లైసెన్స్ లేకుండా నడపరాదని అన్నారు. అలా చేయడం వల్ల వారి ప్రాణాలకు ముప్పు మాత్రమే కాకుండా ఎదుటి వారి ప్రాణాలకు కూడా హాని కలుగుతుందన్నారు. వాహనం కొనిచ్చే తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వాహనాలపై వేగంగా వెళ్లి ప్రాణాలు కోల్పోవద్దని, పాడు చేసుకోవద్దని హితవు పలికారు. నేటి సమాజంలో యువత అతివేగంగా వెళ్ళడం, ప్రమాదం గుర్తించుకోవడం పరిపాటైంది. అలాంటి పరిస్థితుల్లో మరి మైలవరం డివిజన్ ఏసీపీ గారు అయినటువంటి సుంకర మురళీమోహన్ గారు ఆ యువతికి బైక్ ఇప్పించినటువంటి తల్లిదండ్రులకి ఎటువంటి సలహాలు సూచనిస్తారో వారిని తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, అతివేగంగా వెళ్ళే వాళ్ళకి, లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవారికి, లేదంటే ట్రిపుల్ రైడింగ్ చేసేవారికి, సెల్ ఫోన్ మాట్లాడేవారికి, హెల్మెట్ లేని వారికి మీరు ఇచ్చే సలహా సూచన ఏంటి? ఒకటే అండి, మన రోజు నెంబర్ ఆఫ్ ఉదయం లేవగానే టీవీ వార్తలన్నా, పేపర్ చూస్తున్నా, రోడ్ యాక్సిడెంట్స్. అవును సార్. నెంబర్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ పెరిగిపోతున్నాయి. ఇవి
మన తప్పిదం కావచ్చు, మన తప్పిదం సెన్స్ ఎవరైతే డ్రైవింగ్ చేసుకుని వెళ్తున్నారో వాళ్ళ తప్పిదం కావచ్చు. చాలామంది అనుకుంటారు నేను సేఫ్గానే డ్రైవ్ చేసుకుని వెళ్తున్నాను కదా, ఏం కాదని అనుకుంటారు. కానీ మనం సేఫ్గా వెళ్తున్నాం అని చెప్పి ఎదుటి వ్యక్తి కూడా సేఫ్గా వస్తాడా లేదు. అంటే ప్రతి వ్యక్తికి కూడా ఇప్పుడు సమస్యలు పెరిగిపోయినాయి, రకరకాల ఆలోచనలు, రకరకాల సమస్యలు. ఏ మూడ్లో ఎవరు డ్రైవ్ చేస్తాడో తెలియదు. కొంతమంది తాగి డ్రైవ్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో సెల్ ఫోన్ పెట్టుకుని డ్రైవ్ చేస్తూ ఉంటారు, పరధ్యానంలో డ్రైవ్ చేస్తూ ఉంటారు. మనం సేఫ్గా వెళ్తున్నప్పుడు అవతల వచ్చి మనం గుద్దడనేసి నమ్మకం ఏంటి, చాలా అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. అలాగే పేరెంట్స్ కూడా కాలేజీ పిల్లలకి బైక్స్ కాలేజీలో జాయిన్ అయిన వెంటనే, ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే ఒక బైక్ కొనిచ్చేది. వాడికి డ్రైవింగ్ వచ్చా లేదో తెలియదు, వాడికి కాళ్ళు అంతాయో లేదో తెలియదు. ఇవన్నీ చూసుకొని కొనివ్వటం సోషల్ స్టేటస్ అనుకుంటున్నారు. ఇవన్నీ కాదు, ముందు మనకు ప్రాణాల ముఖ్యం. అందుకని హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయటం, ట్రిపుల్ రైడింగ్ ఉండి డ్రైవ్ చేయటం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయటం, తాగి డ్రంక్ డ్రైవ్ చేయటం, ఇవన్నీ కూడా నేరాలే కాకుండా మన ప్రాణాలకు ప్రమాదం. కాబట్టి వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుని సేఫ్ డ్రైవింగ్కి వెళ్ళాలి. అదే కోరుకుంటున్నాం. పోలీస్ సైడ్ నుంచి మాత్రం మేము నెంబర్ ఆఫ్ వెహికల్ చెకింగ్స్ పెడుతున్నాం, అలాగే సైన్ బోర్డ్స్ పెడుతున్నాం, అలాగే ఎక్కడైతే ప్రమాదాలు ఉన్నాయో అన్నీ కూడా అవేర్నెస్ మీటింగ్స్ పెడుతున్నాం, విలేజ్లో కూడా వెళ్ళి మీటింగ్స్ పెడుతున్నాం, కాలేజెస్లో మీటింగ్ పెడుతున్నాం. కొంతవరకు కంట్రోల్ ఉంది. మన సిపి గారు కూడా, మన విజయవాడ సిపి, కొత్త సిపి రాజశేఖర్ బాబు గారు, ఐపీఎస్ గారు, వారు కూడా ఈ రోడ్ యాక్సిడెంట్స్ మీద చాలా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఒక విధి విధానాలు కూడా మాకు ఇచ్చారు, అన్ని చేయాలి. అందుకని చెప్తాం, ఎప్పుడు రోడ్ సేఫ్టీ రూల్స్ పాటించాలి. ఓకే సార్, విన్నారు కదా. మరి వేగం కంటే ప్రాణం ముఖ్యమని, కనుక మా సైడ్ మేము అన్నీ కూడా చేస్తున్నాము. సేఫ్టీ బోర్డ్స్ కానీ, లేదంటే ట్రాఫిక్ బార్గెట్స్ కానీ పెడుతున్నాము. మా వైపు జరుగుతుంది కానీ అసలు ఆ వ్యక్తి వైపు జరగడం లేదు. కాబట్టి ఆ వ్యక్తి గ్రహించాలి, ఆ వేగం కంటే ప్రాణం ముఖ్యమని. ఆ తల్లిదండ్రులు గ్రహించాలి, అబ్బాయికి బైక్ కొనివ్వడం కాదు, అబ్బాయి ఎలా వెళ్తున్నాడని తెలుసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుంకర మురళీమోహన్ గారు. మట్టిపల్లి బాలకృష్ణ, స్టాఫ్ రిపోర్టర్, జిల్లావాణి న్యూస్. కోనసీమ తిరుపతిగా ప్రఖ్యాతి వహించిన వాడపల్లి ఆలయాన్ని, గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధురు, కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావులు అన్నారు. శుక్రవారం స్థానిక నాయకులతో కలిసి స్వామివారిని దర్శించుకుని పవిత్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన యాగ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ సమీపంలో నూతనంగా నిర్మించిన అర్చక స్వాములు, క్వార్టర్, సీసీ రోడ్ తదితర అభివృద్ధి పనులకు అమలాపురం ఎంపీ హరీష్ మాధవ్, కొత్తపేట శాసనసభ్యులు సత్యానందరావులు ప్రారంభించారు. గ్రామంలోని ఏటిగట్టు వద్ద లొల్ల వరకు నిర్మిస్తున్న రహదారికి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, ముదునూరి వెంకటరాజు, కాయల జగన్నాథం, కరటూరి నరసింహారావు, చిలువూరి సతీష్ రాజు, ధరణాల రామకృష్ణ పాల్గొన్నారు. కోనసీమ తిరుపతి శ్రీ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతో ఈనాడు అర్చక క్వార్టర్సు, ఇక్కడ సిమెంట్ రోడ్డు, నేను మా పార్లమెంట్ సభ్యులు శ్రీ గంటి హరీష్ మాధురి గారు ఇక్కడ ప్రారంభించడం చాలా శుభ పరిణామం. అదే కాకుండా లొల్ల నుంచి ఏటుగట్టు మీదుగా పార్కింగ్ ప్లేస్కి వెళ్ళే రహదారి 45 లక్షల రూపాయలతోటి రోడ్డు నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. స్వామివారు ఈనాడు ప్రజల యొక్క ఎంతోమంది విశ్వాసాన్ని చూరగొని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తులు వాడపల్లి వేంచేసి శ్రీ వెంకటేశ్వర స్వామివారి 7 వారాలు 7 ప్రదక్షిణలు జరుపుకుంటూ స్వామివారి యొక్క ఆశీస్సులతో ఎంతోమంది వారికి మేలు కలుగుతుందనేది అనేక మంది ప్రజానీకం ప్రగాఢంగా నమ్ముతూ స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా ఈనాడు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇక్కడ కావలసినటువంటి అన్ని సౌకర్యాలు సమకూర్చాల్సిన బాధ్యత ఈనాడు ప్రభుత్వం మీద ఉంది. దేవస్థాన అధికారులు, ఇక్కడ స్థానిక ప్రజా ప్రతినిధులు అందరం కలిసి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలు సమకూర్చడానికి మరి ఇక్కడ కృషి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే
రహదారులన్నీ అభివృద్ధి చేయడం కానీ, బ్రిడ్జి నిర్మాణం కానీ, అన్నదాన భవన నిర్మాణం కానీ, ఇక్కడ కావాల్సిన టాయిలెట్లు కానీ, డార్మెటరీస్ కానీ, పార్కింగ్ ప్లేసులు కానీ, ప్రధానంగా పార్కింగ్ సమస్య ఎక్కువగా ఉంది. దానికోసం 2-3 చోట్ల పార్కింగ్ స్థలాలు ఐడెంటిఫై చేసి వాటిని అభివృద్ధి చేయడానికి కూడా ఉత్తరించడంతో ఉన్నాం. అదేవిధంగా నడుచుకుంటూ వస్తున్న పాదయాత్ర ద్వారా వచ్చే భక్తులకి ప్రతి శనివారం సుమారు 70,000 మంది ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. వారి కోసం పాదయాత్ర ద్వారా వచ్చేవారు స్వేద తీరడం కోసం ఇక్కడ డార్మెటరీస్, టాయిలెట్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. హఠాత్తుగా మేము కూడా బండారు సత్యనారాయణరావు గారికి నేను కూడా వస్తున్నానని కూడా తెలియజేయడం జరిగింది. అంతలోకి ఆయన తెలియజేయడం ఏంటంటే ఈరోజు సుమారు ఒక 4 కార్యక్రమాలు పెట్టుకున్నానండి. ఒకటేమో మన గోపాలపురంలో సిద్ధార్థ నగర్లోని సీసీ రోడ్ అయినా సరే, డ్రైనేజ్ విషయం అయినా సరే, అలాగే మన నొల్ల గ్రామంలోని ఏటుకట్ మీద సీసీ రోడ్ అయినా సరే, అలాగే ఇప్పుడు తార్ రోడ్ ఇక్కడ సీసీ రోడ్ అయినా సరే, ఇలాగ నరేగా నుంచి నిధుల నుంచి ఈరోజు సుమారు ఈ కార్యక్రమాలు పెడితే చాలా అద్భుతమైన విషయం సార్. ఎందుకంటే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 100 రోజులు కూడా పూర్తి కాలేదు. అంతలోకే ఇంత అభివృద్ధి మనం ఒక నియోజకవర్గంలో చేస్తామంటే అది సరైన గొప్ప విషయం అని చెప్పి కూడా ఆయనకి తెలియజేసుకుంటూ, అలాగే ఆయన వస్తూ మాకు చెప్పడం జరిగింది. ఈ గుడి దగ్గర చాలా వరకు భక్తులకి చాలా ఇబ్బంది కలుగుతుంది. రానున్న రోజుల్లోని చాలా మంది భక్తులు చాలా రోజుకి పెరుగుతున్నారని మేమందరం అనుకుంటే ఒకటే, ఖచ్చితంగా మనమిద్దరం ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే రేపన్నాడు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు వచ్చి వాళ్ళ దర్శనం తీసుకుని వెళ్ళి సంతోషంగా వెళ్ళేలాగా బాధ్యత తీసుకోమని మీ ఇద్దరం అనుకున్నాం. ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉంటామని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నా. అలాగే మమ్మల్ని అడగడం కూడా జరిగింది, ఇక్కడ మీరు కావాల్సిన గ్రూప్ ప్రసాద స్కీమ్ అయినా సరే, కేంద్రం నుంచి ఏదైనా నిధులు ఏవి కావాల్సిన ఖచ్చితంగా తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు దీంతో పాటు సుమారు 100 అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభించడం జరిగింది. దానికి ఒకే ఒక లక్ష్యం, ఈ ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం ఏంటంటే పేదవాడు ఎవరు ఆకలితోని ఇబ్బంది పడకూడదని చెప్పి ఏకైక ఉద్దేశంతో మొదటి విడతలోని సుమారు 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. మన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని 2 ప్రారంభించడం జరిగింది. ఒకటేమో మండపేటలో, ఒకటేమో రామచంద్రపురంలో. రానున్న రోజుల్లో ఖచ్చితంగా 2వ విడతలోని మిగతా నియోజకవర్గాల్లోని కూడా అలాగే 2వ విడతలోని మన కొత్తపేట నియోజకవర్గంలో సుమారు 2 ఏర్పాటు చేయబోతున్నారు. కొత్తపేట మండలంలోని అలాగే రావులపాలెం మండలంలోని ఖచ్చితంగా ఈ అన్నా క్యాంటీన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జోగి రమేష్ కొడుకు భూమి కబ్జా చేశాడు, వదిలేయాలా? మంత్రి నారా లోకేష్ మండిపాటు. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం, మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు వెల్లడి. అభివృద్ధిలో దూసుకుపోతా కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు. అక్రమంగా గంజాయి రవాణా చేస్తే వారిపై కఠిన చర్యలు. నందిగామ పట్టణ పోలీస్ స్టేషన్లో సిఐ వైవిఎల్ నాయుడు హెచ్చరిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. మా ప్రియతమ నాయకులు, స్నేహశీలి, మృదు స్వభావి టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవశ్రీ వెన్నా శివ గారికి జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుతూ ప్రతిపాడు నియోజకవర్గ కూటమి నాయకులు మరియు శివన్న అభిమానులు.